ఎంసెట్ పరీక్షల ఒక్క నిమిషం రూలు కాలేజీ పిల్లల కన్నీలకు కారణమైంది. నిజాం కాలేజీ దగ్గర ఒక్క నిమిషం లేటుగొచ్చిన అమ్మాయిని గేటు దాటి రానియలేదు అధికారులు. కరెక్ట్ టైం కాగానే గేట్లు మూసేశారు. దీంతో గేటు దగ్గరనే ఏడ్చింది ఆ అమ్మాయి. గేటు తీయాలని బతిమిలాడినా అధికారులు మాత్రం ఒప్పుకోలేదు. వరంగల్ కూడా ఒకరికి నిమిషం లేటుతోని ఎగ్జామ్ రాయనీయలేదు. मुझे कंफ्यूज है यार सर। बंडी टाइप पद्धत తల్లిదండ్రులు మాత్రం ఒక్క నిమిషం రూల్ తీసేయాలంటున్నారు. ట్రాఫిక్ తోటి కూడా కొంచెం లేట్ అవుతుందన్నారు. 2 ఏళ్లు చదివిన చదువు ఒక్క నిమిషం తోటి పనికి రాకుండా పోయిందంటున్నారు. దట్టు ఎగ్జామ్ పెట్టింది ఫ్రైడే వర్కింగ్ డే. ఎంత ట్రాఫిక్ ఉంటుందో ఆలోచించండి. ఇలాంటి ఎగ్జామ్స్ ఎప్పుడైనా సరే సండే ప్రిఫర్ చేస్తారు, అందరూ సండేనే పెడతారు. ఇప్పుడు కొత్తగా ఫ్రైడే పెట్టారు. మీరు ఎంత టైం ప్రభుత్వం చెప్పినా కూడా ఈ ట్రాఫిక్ ప్రాబ్లం ఆ తల్లిదండ్రుల ప్రాబ్లం కాదు, ప్రభుత్వానికి కాదు. కాకపోతే ప్రభుత్వం ఆలోచించాలి, మేము ఏ టైంలో పెట్టాము, అది కూడా మార్నింగ్ అవర్స్. అది ఎగ్జామ్ కూడా సేమ్ ఆఫీస్ టైమ్స్కి వెళ్ళే టైంలో ఎంత ట్రాఫిక్ ఉంటుందండి. ఆ అమ్మాయి ఎంత దూరం నుంచి వస్తారు విద్యార్థులు ఎగ్జామ్ రాయడానికి. ఎన్ని రోజుల నుంచి కష్టపడి చదువుతారు, 2 years లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని వస్తుంటారు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుంటారు, ఎంత టెన్షన్లో ఉంటారు. ఒక్కటే నిమిషము ఆయన గేట్ తాళం వేసాడు, ఆ అమ్మాయి వచ్చింది. సరే అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు విద్యార్థులు, లేట్గా వచ్చారు అనుకోవడానికి కూడా లేదు. ఒక్కటే అమ్మాయి వచ్చింది, అయినా కూడా అలౌ చేయలేదు. మేము అందరూ లేడీస్ అందరం కలిసి ఎంత రిక్వెస్ట్ చేసినా సరే అలౌ చేయలేదు. ట్రాఫిక్లో పొరపాటు జరుగుతుందండి. ముందు ట్రాఫిక్ అంతా కంట్రోల్ చేయండి. అసలు పోలీసులు ట్రాఫిక్ ఇవన్నీ ఏంది గోల ఏంది? హైదరాబాద్ ట్రాఫిక్ని కంట్రోల్ చేయండి, కరెక్ట్ రూల్స్ పెట్టండి. అప్పుడు హాఫ్ మినిట్ టైం పాటించండి. అప్పుడు రాకపోతే అప్పుడు పంపించకండి. ట్రాఫిక్ని కంట్రోల్ చేయలేరు. హయత్ నగర్కి వెళ్ళి వచ్చానండి, 7కి వెళ్ళానండి. మధ్యలో 3 దగ్గర పోలీసు వాళ్ళు వచ్చి బైకే ఆపారండి. నా హెల్మెట్ ఉంది, లైసెన్స్ ఉందని. సార్ నేను ఎగ్జామ్ పోవాలి, ఇప్పుడు అవసరమా సార్ అని అంటే ప్రతి దానికి వేధించుకుంటారు. 2 hours హయత్ నగర్కి వెళ్ళి పట్టిందంటే ఆ అమ్మాయి ఎక్కడో చంద్రాయన్ గుట్ట దగ్గర ఉంటుందంట. వాళ్ళ డాడీకి బాగలేదంట. డాడీకి బాగలేనందుకు జరసేపు ఆగిందేమో, దానివల్ల 1 నిమిషం లేట్ అయిందేమో. ట్రాఫిక్ ఎంత ఉందండి. ఓన్లీ ఒక్క అమ్మాయికి ఎక్స్క్యూజ్ చేయమని లేడీస్ మహిళలు ఇంతమంది జెంట్స్ కు నెట్టేసారు పోలీసు వాళ్ళు అయినా దూరం పోయినా కూడా ఒక మహిళలు పోయి రిక్వెస్ట్ చేసినా కూడా అనుమతించవచ్చు కదా సార్.